మన మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ల గురించి మాట్లాడుకుందాం రా. ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్ డైరెక్టర్ కదా, వాళ్ళు ఎందుకు ఇష్టం, వాళ్ళ సినిమాలు ఏంటి, వాళ్ళ టాప్ సినిమాలు ఏంటి, మనకు నచ్చిన సినిమాలు ఏంటి, నచ్చని సినిమాలు ఏంటి, అట్లా నార్మల్గా మాట్లాడుకుందాం. నాకు ఆర్జీ అంటే ఇష్టం రా. ఆయన సత్య ఫస్ట్ అయితే నాకు సత్య, దాని తర్వాత శివ, రక్త చరిత్ర ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ నాకు సత్య అంటే చాలా ఇష్టం. మనలాంటి ఒక కుర్రోడు ముంబై వెళ్ళి లైక్ అక్కడ మొత్తం ఒక మాఫియాని సృష్టిస్తాడు కదా. తోపు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సాంగ్లు కూడా మస్తు ఉంటాయి, టెక్నికాలిటీ సూపర్ ఉంటాయి. ఆ టైంలో నాకు తెలిసినంత వరకు లైక్ ఎవరు చేసి ఉండడు అలాంటి స్క్రిప్టు, ఆ గ్యాంగ్స్టర్ డ్రామా. జేడి చక్రవర్తి, మనోజ్ వాజ్పేయి, అది వాళ్ళు జైల్లో కలవడం తోపు ఉంటుంది. అది మెంటల్. ఆ టైంకి నాకు తెలిసి ఒక పెద్ద హీరోతో పడి ఉంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమారా. మీకు ఎవరు? నాకు నాకు నచ్చిన డైరెక్టర్ ఏమో సుకుమార్. సుకుమార్ చేసిన సినిమాలు వన్ నేను ఒకటినే, రంగస్థలం, నానక ప్రేమతో, ఆర్య, పుష్ప 1, పుష్ప 2. ఈ సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఇందులో నాకు బెస్ట్ సినిమా అంటే రంగస్థలం అంటది. అది మన రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన కంట సినిమా అనొచ్చు. ఆ టైంలో కూడా అసలు అది ఎవరు తీయలేదురా. ఆ సినిమా నుంచే స్టార్ట్ అసలు, ఆ రూరల్ బ్యాక్డ్రాప్ నుంచే. అదే వేరు అసలు. ఆ టైంలో అసలు ఎవరికి తెలియదు. అంతకుముందుకు సుకుమారే జగడం సినిమా తీసిండు కానీ అంతగా ఎవరికి తెలియదు అది. బట్ రంగస్థలం మెంటల్ పాడు ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ జగపతి బాబు కాదు, ప్రకాష్ రాజన్ తెలియగానే ఒక్కొక్కటి ఫ్యూజులు తెంగేసి. ఇక నా గురించి నేను చెప్పాలంటే నీకు గురువు గారు అయితే నాకు శిష్యుడి గారు అనమాట. వెనకాల పోస్టర్ లోనే కనబడతారు. సందీప్ రెడ్డి బంగ. అతను మూవీస్ లో నాకు బాగా ఇష్టం ఏంటంటే ఎడిటింగ్ పార్ట్. అబ్బా ఎలా ఉంటదంటే మనకి యానిమల్ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది చూసినావా. హీరో వీక్ గా ఉన్నప్పుడు విలన్ ని చూపిస్తాడు, విలన్ వీక్ అవుతున్నప్పుడు హీరోని చూపిస్తాడు. ఆ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇప్పటిదాకా నేను ఏ మూవీలో అయితే చూడలా. అసలు అది ఎట్లా అంటే ఒక యూనిక్ గా అనిపిస్తుంది మనకెందుకో. ఆ మ్యాచ్ కట్ చేస్తూ ఉంటారు రా ఒకదానికి ఒకదానికి. ఇప్పుడు నువ్వు చూసుకుంటే అనిమల్ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మ్యాచ్ కట్సే ఉంటాయి. టక్ 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 ఎట్లా అంటే ఒక బీజిఎంని యూజ్ చేసుకొని ప్రాపర్ కట్స్ పెడతాడు, దాన్ని నాన్ లీనియర్గా తీసుకెళ్తా ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా అట్నే ఉంటుంది. అర్జున్ రెడ్డి కూడా సేమ్. ఆ సాంగ్స్ అయినా అవైనా ఆల్మోస్ట్ అంతే పెడతాడు. అండ్ మళ్ళా ఆయన సినిమాటోగ్రఫీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఇంకా నాకు రంగస్థలంలో, ఇప్పుడు రంగస్థలంలో ఏంటంటే నాకు అసలు క్లైమాక్స్ అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. అది మన తెలుగు ఇండస్ట్రీ క్లైమాక్స్ ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు. అరే తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీనే ఉండదు అలాంటి. నాకు తెలిసినంత వరకు నువ్వు చూసుకుంటే అటు సైడ్ అంటే తమిళ సైడ్ ఉన్నాయి కానీ అంత ప్రాపర్ సినిమాలు అయితే లేవు. వెట్రిమారన్ తీసేటోడు కానీ ఇది కమర్షియల్లీ రూటెడ్ ఫిలింలో పర్ఫెక్ట్ ఫిలిం అంటే ఇది రా బాబు. మన ఇండియాలోనే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అది ఎట్లుంటదంటే అప్పటికే కడుపు నిండిపోద్ది సినిమా. చివరి పాపని చంపంగానే ఎప్పుడైతే మీరు మాత్రం మా అన్నం చంపడం కరెక్ట్ కాదు సారు అనగానే మనకి మెయిల్స్ వస్తాయి కదా, వాట్ వాట్ అనుకుంటా. ఆ కైండ్ లో అనిపిస్తుంది సినిమా చూసేటప్పుడు. ఎలా అంటే ఆ మూవీ హైప్ ఎట్లుందంటే మా నాన్న బ్లాక్ లో టికెట్ కొనుక్కొని పోయిండు మమ్మల్ని పట్టుకోకుండా. అప్పట్లో ఆ రేంజ్ ఉండే. నేను బ్లాక్ లో కొనుక్కున్నారా బాబు. అది 20 రూపాయల టికెట్. అప్పుడు 20 రూపాయల టికెట్ నేను 120 రూపీస్ పెట్టి కొనుక్కున్నా ఆ టైంలో. నేను థర్డ్ షో దొరికింది నాకు మళ్ళీ అది. నాకు మళ్ళా ఆర్జీ అంటే శివరా. నాకు తెలిసి ఒక డెబ్యూట్ ఫిలిం ఆ రేంజ్లో తీయడం అనేది లైక్ నాకు తెలిసి ఓడి వల్ల కాదురా. అలాంటి సినిమా శివ. అసలు ఆ సాంగ్స్, ఆ ఫైట్స్, ఆ సౌండ్ డిజైన్ రా మెయిన్. శివ గురించి మాట్లాడుకుంటేనైతే సౌండ్ డిజైనే మెయిన్. అంతవరకు దాకా అసలు సౌండ్ అనే కాన్సెప్టే అంత అంటే ఉన్నాయి. డిషుమ్ డిషుమ్ బిషుమ్ బిషుమ్ ఇలాంటివి ఉన్నాయి. కానీ అక్కడి నుంచి వెళ్ళి ఆ షార్ట్ పంచ్ సౌండ్ అయినా కూడా ఎవ్రీథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. చూస్తున్నాను సేపు మస్తు అనిపిస్తుంది. మళ్ళీ సాంగ్స్ ఉంటాయి రా, తోపు ఉంటారు బాబు. మ్యాటనీ పాట ఉంది అదంతా కూడా సినిమాలో అంటే సాంగ్సే. మళ్ళీ రియలిస్టిక్ ఫిలిం రా అదంతా. మనం చూస్తున్నట్టు ఏదో నార్మల్గా ఇట్లా ఆర్టిఫిషియల్గా అనిపించదు. చూసినంతసేపు అరే ఇది నిజంగానే జరుగుతుందా అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే అది ప్రాపర్ రియల్ సెట్స్లో, రియల్ సెట్ కాదు అది, నార్మల్ రియల్ లొకేషన్స్లో తీసి
ఇక్కడనే రా సికింద్రాబాద్లో సప్నలో కాంప్లెక్స్ అక్కడిక్కడ తిరిగినాయి ఆ సినిమా అంతా ఆల్మోస్ట్ నాకు తెలిసి. క్షణ క్షణం కూడా అంతే ఉంటుంది సప్నలో కాంప్లెక్స్ మొత్తం. ఇక సందీప్ రెడ్డి వంగ గురించి నాకు చెప్పాలి అంటే అతని ఎడిటింగ్ తో పాటు అతని ఫిల్మ్ మేకింగ్ స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకోటి చాలా మంది ఎట్లా అంటే అతను లేడీస్ కి ఆపోజిట్ గా మాట్లాడతాడు, హార్ష్ గా చూపిస్తాడు, అది ఇప్పుడు సొసైటీకి మొహం మీద కొట్టినట్టు చూపించాలి. ఉమ్. అంతేగాని నువ్వు అంటే నాకు ఇష్టం నీకోసం చచ్చిపోతా. అరే సినిమా నాకు సినిమా రా, నచ్చేది ఏంటంటే మనకు అదే. లేడీస్ ఇది అది ఏం లేదు కానీ నార్మల్గా సినిమా ఇస్ సినిమా రా. ఆయన చూపించాలనుకున్నది, ఆయన మైండ్ సెట్ ఏంది, ఆయన అనుకున్నది తీస్తాడు అంతే. అంతే ఇక ఆ, నాకు ఎవరితో సంబంధం లేదు. డైరెక్ట్ మనకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఉమ్. ఇఫ్ యూ స్టాప్ మీ హియర్ ఐ విల్ గో గో టు టు. హాలీవుడ్. అంతే, అది సంబంధమే లేదు. ఇంకా ఆ చాలా. గట్స్. నాకు చెప్పు. నాకు సుకుమార్ సినిమాలో ఇంకా ఇంకా ఫేవరెట్ ఏంటంటే నానక్ ప్రేమ అంటారండి. అది ఎట్లా అంటే అది ఆ స్టోరీ ఏంటంటే అది ఓన్ స్టోరీ, అది రియల్ తో వచ్చిన రియల్ ఇన్సిడెంట్ నుంచి వచ్చిన స్టోరీ అది సుకుమార్ లైఫ్ లో. రియల్ ఇన్సిడెంట్. అయితే అందులో ఏంటంటే రియల్ ఇన్సిడెంట్ నుంచి వచ్చిన స్టోరీ. అది అందులో ఏంటంటే ఎన్టీఆర్ లుక్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటది. అది డిఫరెంట్ లుక్, అది టూ సైడ్ కట్ అనేది. అసలు ఆ టైం అసలు లేదు అలాంటి కట్. ఆ టైం చాలా ఆ ఫ్రెష్ కట్ ఉండేది అది. ఏదైనా ట్రెండ్ తర్వాత మనం అదే సెట్ చేసింది అక్కడ కనెక్ట్ చేసుకోవడం. అందులో రకుల్ స్టోరీ ప్రీత్ సింగ్ కూడా కూడా స్టోరీ కూడా టాప్ సింపుల్ లో ఉంటది. ఉంటుందిరా. హీరోయిన్ కూడా ఆ, ఆమె ఆ, ఏదైతే ఉంటుందో ఆమె పార్ట్ కూడా ఓన్లీ ఒక గ్లామర్ కోసం కాకుండా మెయిన్గా చాలా దాని గురించి చూపిస్తూ ఉంటాడు. ఆమెతోనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది ఆల్మోస్ట్. అంటే అంత ఇంపాక్ట్ రోల్ ఉంటుంది ఎక్కువ. ఆ, నాకంటే ఇక తర్వాత ఆ జగన్ హీరోయిన్ అంటే క్యారెక్టర్ కూడా చాలా సర్కార్ రా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సర్కార్ రా నాకు నెక్స్ట్ అంటే సర్కార్. అసలు గాడ్ ఫాదర్ ఫిలింని రీమేక్ చేస్తుండు అంటే లైక్ ఎట్లుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక్కొక్కరికి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి. నార్మల్గా హాలీవుడ్లో గాడ్ ఫాదర్ అనేది టాప్ రేటెడ్ ఫిలిం అది. మెంటలెక్కిపోతారు నార్మల్గా. ఇప్పటికి కూడా ఒక్కొక్కరికి చాలా అంటే చాలా ఇష్టమైన ఫిలిం. అసలు ఆ టైంలో ఎవరికి తెలియని టైంలో రీమేక్ చేసి లైక్ సినిమాలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా తోపుంటారు రా. చూసినంతసేపు లైక్ క్లోజప్లో ఉంటాయి అన్నీ, ఆల్మోస్ట్ క్లోజప్ ఉంటాయి అందులో. నార్మల్గా గాడ్ ఫాదర్ అనే క్యారెక్టర్కి ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందో ఇందులో అంతే ఉంటుంది. చూసేంతసేపు వెళ్తూనే ఉంటుంది. ఈ మనకు పెద్దగా సంబంధం అనిపించదురా నీకు చూసినంతసేపు. రియలిస్టిక్గా ఉంటుంది ఆ క్యారెక్టర్స్ అయినా కూడా. సేమ్ గాడ్ ఫాదర్ ఎలా ఉంటుందో ఇదే అనిపిస్తారా నాకు అది కూడా. నాకు ఇంకోటి ఏంటంటే అర్జున్ రెడ్డిలో డైలాగ్స్ అబ్బా, యాజ్ కంపేర్డ్ విత్ యానిమల్, అర్జున్ రెడ్డిలో డైలాగ్స్ అనేవి చాలా డీప్ మీనింగ్ అనిపిస్తాయి మనకి. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండ్ ఏదైతే ఉంటుందో హీరోకి వాళ్ళ ఫ్రెండ్ గాడికి, అది కూడా ఎట్లా అంటే మన రియల్ లైఫ్ లో ఉన్నట్టు ఒక ట్రస్టెడ్ అన్నమాట. ఎప్పుడైతే డౌన్ ఫాల్ లో ఉంటామో అప్పుడు ఒక ఫ్రెండ్ సపోర్ట్ చేసి ఉండడు, అండ్ వాడిని ఎలాగా వాడిని ఎట్లా బయటకి తీసుకురావాలని ప్రతి ఒక్కరి ట్రై చేస్తాడు చూసినా. సేమ్ మన దోస్తుల ఫ్రెండ్షిప్ లెక్క అనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు సందీప్ రెడ్డి వంగ రాసిన యానిమల్ కావచ్చు, కబీర్ సింగ్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, పీక్ డైలాగ్ డెలివరీస్ అనేవి మాత్రం నాకైతే అర్జున్ రెడ్డిలోనే బాగా ఇష్టం. ఇప్పటికి కూడా ఉంటుంది రా. రావు రామకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఉంటే ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలిరా అన్న అన్న మైండ్ సెట్ వచ్చి ఆ సినిమా నుంచేలే. అప్పటిదాకా అట్లనే ఉంటది, అట్లనే క్రియేట్ అవుతుంది మనకి. రియలిస్టిక్గా సూపర్ ఉంటాడు ఆ క్యారెక్టర్ అసలు కూడా. నాకు మళ్ళీ ఇంకా ఏంటంటే ఆ టైంలో చాలా నాకు సుకుమార్ ఫేమస్ రా. సినిమా 22 కిస్సెస్ అనేది ఒక అది చాలా దాంతోనే ఆల్మోస్ట్ సినిమా చాలా పూర్తయింది తెలుసా ఆ టైంకి. అవును. ఇంకా నాకేమో ఇప్పుడు మన సుకుమార్ సినిమాలో రీసెంట్ గా వచ్చిన సినిమా పుష్ప ద రైజ్, పుష్ప ద రూల్, ఈ రెండు సినిమాల్లో చాలా బాగుంటది. లేదంటే మనకు పుష్ప వన్ ఎలాగో స్టోరీ ఉంటది కాబట్టి బాగుంటది. పుష్ప టూ లో ఎలివేషన్స్ రా. క్లైమాక్స్ ఎలివేషన్ అసలు ఆ elevation. క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, రప్ప రప్ప అని. అది ఏంటంటే కెమెరా చూసుకుంటే చెప్తాడు. ఆ కెమెరా కూడా ఏంటంటే డైరెక్ట్ అంటే కెమెరా కూడా కెమెరాని పక్కన తిప్పించి మరి డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ చాలా బాగా ఇష్టం నాకు. సీక్వెన్సెస్ అది ఆ డైలాగ్ చెప్పిన తర్వాత అదే కదా గన్ను పెట్టుకొని ఆ నార్మల్ జీప్ లో కూర్చొని వెళ్ళేది, ఆ విధానం, మ్యానరిజం గంగమ్మ తల్లి చాలా జాతరలో చాలా యాట బాగుంటది. పూతను నరికిన నడుపుతా అదే కదా, అప్పుడే కదా. అదే అరే ఆ డైలాగ్. సీక్వెన్స్ ఆ అంతా డైలాగ్ చెప్పిన తర్వాత కూడా
ఆ సీక్వెన్స్ ఫస్ట్ నువ్వు చూసుకుంటే సెకండ్ పార్ట్లో ఆమె వచ్చి అంటే వాళ్ళ నార్మల్గా వాళ్ళ పిన్ని వచ్చేసి ఇట్లా కిడ్నాప్ అయిందని చెప్పంగానే ఆ లోపటి నుంచి నార్మల్గా డోర్ తీసుకొని వచ్చినప్పటి నుంచి ఆ సీక్వెన్స్ అంతా బుర్రపాడు ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్లో చూసినా కూడా దిమాగ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఆ సిగర్ పెట్టుకొని ఆ గన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుచుకుంటా పోతే ఇట్లా మెట్లకి మీదకి వెళ్ళి దిగుకుంటా కార్లు ఎక్కి ఇట్లా పోతా ఉంటే అసలు మత్తు లెక్క ఉంటుంది నాకైతే అది. అసలు ఆ సీక్వెన్స్ అంతా రైల్వే స్టేషన్ సీక్వెన్స్ కూడా వాళ్ళు ఆపేది కూడా మొత్తం అంతా ఏం జరుగుతుందిరా అన్నంత ఫీల్లో ఉంటుంది అది. మొత్తం సిటీ మొత్తం లాక్డౌన్ చేస్తారు మొత్తం అది. అదేరా బాబు మళ్ళా మనకు మొత్తం పుష్ప కంట్రోల్ అయిపోతే సిటీ అది చిత్తూరు మొత్తం. మనకు చెప్పాలంటే నెక్స్ట్ ఇంకా మెడల్ గారా స్పిరిట్. ఇక దీని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. అనౌన్స్మెంట్ దగ్గర నుండి ఒక్కొక్కరిని ఆ రేంజ్ లో అయితే కూర్చోబెట్టింది. ఎట్లా అంటే పెద్ద పెద్ద ఈవెంట్లతో జరగండి ఒక పోస్టర్ తో కానిచ్చేస్తాడు. మళ్ళీ మనకి చెప్పడు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా ఎన్ని రిలీజ్ చేస్తున్నా అని చెప్పడు. రిలీజ్ చేస్తాడు అంతే. మొన్న వివేక్ ఓబ్రే పోస్టర్ కూడా అసలు వచ్చింది ఏందో తెలియదు. నార్మల్ 90 minutes పెట్టేసిండు అంతే. నార్మల్ 90 minutes చాలా మంది ఆ కింద ఉంటది తృప్తి అనుకున్నారు. ఈవెన్ ఫస్ట్ టైం నేను చేసినప్పుడు కూడా ఆమె అనుకున్నా. నేను రీల్ కూడా చేసిండ్రా అయ్యా తృప్తి ఆమె అనుకున్నా. కామెంట్ లో తను తృప్తి కాదురా ఐశ్వర్య సంథింగ్ ఎయిటేషన్ ఐశ్వర్య రాయ్ కదా దేశాయ్. ఇక అట్లా నెక్స్ట్ గర్లీ వెయిటింగ్ అంటే స్పిరిట్ గురించి. దాని దగ్గరలో ఏ సినిమా కూడా రిలీజ్ చేసుకోకుండా ఉండడమే బెటర్ నాకు తెలిసి. ఎవరైనా మాడాంగ్ సియోంగ్ అని మొన్న అనుకున్నారా అందరూ విలన్ క్యారెక్టర్ గా ఖచ్చితంగా ఆయనదే లీక్ చేస్తారేమో అని అనుకున్నారు, కానీ కొద్దిగా అది ఇయ్యలే. నాకు తెలిసి లాస్ట్ వరకు ఇస్తాడేమో అనుకుంటున్నాను. నాకు తెలిసి అది ఇస్తేనైతే ఒక్కొక్కటి మెండ్లికి పోతారు ఖచ్చితంగా. నాదంటే మనం అనుకుంటే సరిపోదు. ఆ రకాలు ఉన్నాయని అనుకోవాలా. చూసావు ఎంత సీరియస్ గా చూస్తాను రకాల. నాదంటే మళ్ళీ రక్త చరిత్రరా. నాకు ఆ సినిమా అంటే అమ్మ జీవితం అది. ఇప్పుడు అంటే 2 parts అని చెప్పేసి ఏదో పెద్ద అది చేస్తుర్రు. అంటే ఫస్ట్ పార్ట్లో ఏదో డొల్ల పెట్టేసి ఏదో సెకండ్ పార్ట్లో ఇది ఉంది అది ఉంది హైప్ గీప్ అని అనుకుంటే వేస్తురు, కానీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన 2 నెలల్లోనే సెకండ్ పార్ట్ రిలీజ్ చేసిండ్రా ఆ టైంకి. మళ్ళా ఆ పార్ట్స్ చూసుకుంటే కూడా ఎంత ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఎంత ఇంపాక్ట్ అంటే మనకు అర్థం కూడా కాదురా. నువ్వు వివేక్ ఓబెరాయ్ చూసుకుంటే ఇప్పుడు మొన్న వచ్చిన స్పిరిట్ లుక్తోని దీన్ని కంపేర్ చేస్తారు కదా. అసలు మామూలుగా ఉండదు. వెనక నలుగురు నడుస్తూ ఉంటే ఆ విజువల్ డన్ వస్తూ ఉంటే వెళ్తూ ఉంటే లైక్ ఎక్కేస్తూ ఉంటుంది. బ్రెయిన్లో ఏదో నవ్స్ అన్ని కట్ అవుతున్నట్టు ఉంటుంది. అది ఉంటుందిరా బాబు. దొరికితే చేస్తావా అని ఆ సాంగ్ ఆ లిరిక్స్ ఏంద్రా బాబు అది. మొన్న ఆయాశర్ ఒక్కొక్కడు మెంటలేకపోతుండు. నాకు తెలిసి ఈ దొరికితే చేస్తావనే సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా శివాలీ చేయరా. అది సంగతి. ఇక నాదైతే చెప్పడానికి ఏం లేదు. ఉన్న మూవీస్ అన్ని ఆల్మోస్ట్ నేను చెప్పేశాను. కాకపోతే తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించడం ఎలా అని చెప్పేసి అందరు డైరెక్టర్లు కూర్చోబెట్టి చెప్పాలన్నమాట. మనోడు మస్తు ఎక్కువ ఎట్లా వెళ్ళాడంటే క్రిటిక్స్ మీదనే వెళ్ళాడు. అలా నాకు సుకుమార్ మాట్లాడుకుంటే నాకు వన్ నేను ఒకటి కూడా అది కాన్సెప్ట్ చాలా మస్తు ఫ్రెష్ గా ఉంటుంది. మ్యాథమెటిక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ క్యూబిక్ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ అది. అది కూడా రియల్ ఇన్సిడెంట్ రా. వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న ఆ టైంకి వాళ్ళ ఎవరో తాత వాళ్ళు ఎవరో తెలియదంటే ఎలా ఉంటారు ఏంటని దాన్ని బట్టి తీసిన సినిమా అంటది. మళ్ళీ నిజానికి ఆ సినిమా ఫ్లాప్ సినిమా రా. కమర్షియల్లీ అంత సక్సెస్ కాదు అది. అయినా సరే చాలా వాచబుల్ టైమ్స్ ఉంటుంది అది.
వాచ్ టైం చాలా ఉంటుంది దానికి. నువ్వు చూసుకుంటే యూట్యూబ్లో ఉన్నా కూడా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూడొచ్చు. ఎన్నిసార్లు చూసినా కూడా అసలు నీకు బోర్ కొట్టదు సినిమా. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో హీరోకి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియకపోతే మనం గుండెలు చచ్చిపెట్టడమే. నిజంగా ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, అదే ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు కదా. మనకు అప్పటిదాకా మనకి ఏంటంటే విలన్ ఉన్నాడు కదా, ఎక్కడో ఒక చోట చెప్పేస్తాడు అనుకుంటాం. లాస్ట్కి సప్న వేసేయగానే ఫ్యూజుల్ పీక్ అసలు ఇక ఈ అమ్మ వీడు అమ్మ నాన్న ఎవడరా బాబు. ఇప్పుడు నిజం చెప్తున్నా, బాహుబలి పార్ట్ 2 వై కట్టప్ప కిల్ అన్న కన్నా నేను ఒక్కనే పార్ట్ 2 వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలని ఉందని పెట్టినా జనాలు బరాబర్ చేసేటోళ్ళు. ఆ టైంకి కొంచెం ఆ టైంకి ఇక తర్వాత ఆర్జీవి మస్తుగా రాతూ బూతూ ఏదో మస్తు అమరాజ్యంలో కడపరెడ్లు ఏవో తీసిండు. కానీ నాకు తెలిసి ఇప్పుడు కంబ్యాక్ ఇస్తే సిండికేట్ అనే మూవీ అనుకున్నాడంట. నాకు తెలిసి అది వస్తుందేమో. ఇంకా క్యాస్ట్ అవన్నీ చూస్తుండట, రైటింగ్లో ఉన్నదంట. ఒకవేళ అది వస్తే మాత్రం ఒక్కొక్కరికి ఫ్యూజులు దింగేసారా. ఇప్పుడున్న టైంలో అప్పుడున్న శివ, సత్య, రక్త చరిత్ర అలాంటి సినిమా ఇప్పుడు తీస్తే ఆ సిండికేట్ అనే మూవీతోని ఖచ్చితంగా ఒక్కొక్కడు ఖచ్చితంగా పోతాడు. ఇప్పుడు స్పిరిట్, అనిమల్ అంటారు కానీ తర్వాత ఆర్జీ గంట చేస్తారు. ఒక్కొక్క అవుట్పుట్ వస్తూ ఉంటాయి. అండ్ సుకుమారి ఇంకా చాలా ఉన్నాయి. నాకు సుకుమార్ నచ్చిందంటే నాకు సుకుమార్ దాంట్లో నచ్చిన ఫిలిం అంటే 100% లవ్రా. అది ఒక్కటే. నాకు జగడం కూడా ఫ్లాపే, కానీ నాకు మస్తు ఇష్టం. ఆర్య 2 యావరేజ్ ఫిలిం అయినా నాకు మస్తు ఇష్టం. కానీ 100% లవ్ సూపర్ హిట్ ఫిలిం నాకు నచ్చదు. అదొక్కటి. ఫస్ట్ అంతా మంచిగా ఉంటుంది, క్లైమాక్స్ మంచిగా ఉంటుంది. అదొక్కటి కొద్దిగా ఎగేస్తుంది. ఇది గాయస్ దిస్ ఇస్ ద సంగతి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కొట్టండి.